హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మేల్కొన్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ అంచెదినాలలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన భక్తి యథార్థమైనదిగా, మన జీవితము దేవుడిని మహిమపరిచేదిగా ఉండాలి. దాని కొరకు మనం దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అందుకే వాక్యం సమయమందు అసమయమందు పఠించటం, ధ్యానించటం, ప్రకటించటం ఈ అంచెదినాల్లో ఎంతో ప్రాముఖ్యమైంది. ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్య ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ సిలువని గురించి మేము ధ్యానిస్తుండగా నీ సిలువ శక్తిని, నీ సిలువ ప్రేమను, నీ సిలువలోని ప్రత్యేకతను గుర్తించటకు బదులు నీ సిలువను చులకన చేయవారిగా, నీ సిలువకు విరోధముగా జీవించేవారిగా, సిలువను ఎరుగుదుమని చెబుతూ మా ఇష్టానుసారంగా బ్రతుకుతూ నీ నామానికి సిగ్గు తెచ్చేవారిగా ఉండకుండా సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎంత ఎక్కువగా సిలువను గురించి మనం వింటున్నామో అంత ఎక్కువగా మనకి చులకనైపోతుందేమో అనిపిస్తుందండి, అలవాటైపోతుందేమో అనిపిస్తుంది. ఈరోజు చాలామంది యేసు ప్రభువు అనగానే అన్యులు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళకు తెలియదు కదా, యోగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడితనం కలిగజేసింది కాబట్టి క్రీస్తులో ఉన్న ఆ ఆశ్చర్యమైన వెలుగును, ఆయన ప్రత్యేకతను వాళ్ళు చూడలేరు. కానీ చూచుచున్నామని చెప్పుకునే మనం, మేము ఎరుగున్నామని చెప్పుకునే మనం, ఆయన ప్రేమను అనుభవిస్తున్నాము అని చెప్పుకునే మనం, క్రైస్తవులము అని ఒప్పుకునే మనం ఎలా ఆయన సిలువ విషయంలో ప్రవర్తిస్తున్నాం, ఎలాగూ క్రీస్తు విషయంలో మనం జీవిస్తున్నామన్నది ఒక ప్రశ్నార్థకనే మిగిలిపోయిందండి. ఈరోజు ఎక్కడ చూసినా ఈ రోజున యేసు నామానికి సిగ్గు తెచ్చేవారు ఎక్కువైపోతున్నారు. లీవ్ అలోన్ ద బిలీవర్స్, విశ్వాసులు మాత్రమే కాదు, బోధకులు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు, యేసు ప్రభు కొరకు జీవిస్తున్నామని సాక్ష్యాలు ఇచ్చిన వారు ఈ రోజున ఆయన నామానికి సిగ్గు తెచ్చే జీవితాలు జీవిస్తున్నారు. ఎప్పుడూనంటే అపవాది ఎవరిని మింగుదనా అని తిరుగుతూ ఉంటాడు. లోకంలో ఉన్న వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అది తప్పుగా ఉండదు. కానీ దేవుని బిడ్డలు, ప్రభువుని ఎరిగిన వారు, యేసును వెంబడించేవారు, బైబిల్ చేత పట్టినవారు, క్రైస్తవుడు అనేవాడు ఒక్క చిన్న విషయంలో ఒక్కసారి ఒక్క పొరపాటు చేసిన దానివల్ల దేవుని నామానికి సిగ్గు వస్తుంది. దానిని సాతాను వైరల్ చేస్తుంది. ఈ రోజుల్లో మాట కదా, దానిని సైతాను ప్రబలం చేస్తుంది. ఎండి చింపి ఆరబెట్టారంటారు. దాన్ని ద న్యూస్ ఆఫ్ ద టౌన్ అన్నట్టు, లోకంలో ఏదో గొప్ప విశేషమైన విషయం అన్నట్టుగా ప్రబలం చేయటం అనేది మనం గమనించవచ్చు. ఇది ఇప్పుడే కాదండి, అప్పుడే ఉన్నారు. ఆది సంఘంలోనూ పౌలు పరిచయం చేసేటప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో పౌలు అంటున్నాడు, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా మీరు నన్ను వెంబడించండి. క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాడు, ఆ మాదిరిని మేము కొనసాగిస్తున్నాం. ఆయన అడుగు జాడలు మన కొరకు వదిలిపెట్టి వెళ్ళాడు, ఆ అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం. మీరు మమ్మల్ని వెంబడించండి అని ఎన్నో మార్లు చెప్తూనే ఉండేవాడు. ఎందుకంటే భయంకరమైన నకిలీ వేషధారణ, అబద్ధం ఈ అంచెదినాల్లో ప్రబలుతుంది. అబద్ధపు ఆత్మ, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రచారం, దుష్ప్రచారం అనేది సర్వసాధారణం. ఇటువంటి దినాల్లో మనం మోసపోకుండా జాగ్రత్తగా యేసు వైపు చూడాలి. గురి అంతకు పరిగెత్తాలి.
ఇంకా అంటున్నాడు చూడండి 18వ వచనంలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎంత భయంకరం కదా! సిలువెత్తుకొని నన్ను వెంబడించమని చెప్పిన ప్రభు మాటల్లో మనం వింటే సిలువను ప్రేమిస్తాం, సిలువ దారిలో నడుస్తాం, సిలువెత్తుకొని ఆయన్ని వెంబడిస్తాం. కానీ అనేకులు ఈ రోజున సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు. సిలువ నేర్పించే పాఠాలకు విరోధంగా జీవిస్తున్నారు. సిలువ అంటే తగ్గింపు, సిలువ అంటే ఒప్పుకోలు, సిలువ అంటే నింద, అవమానం, సిలువ అంటే అపనిందలు సహించటం, సిలువ అంటే ఇతరుల భారాలను భరించటం, ప్రేమను ప్రకటించటం, ప్రేమను బయలుపరచటం. కానీ చాలామంది ఈ రోజున సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు, వ్యతిరేకంగా నడుస్తున్నారు. ప్రభు చెప్పిన మాటకు వ్యతిరేకంగా నడిచినప్పుడు మనం ప్రభువుకు శత్రువులు అవుతున్నాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో శత్రుత్వం, ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడైనను ఈ లోకముతో స్నేహము చేయగూరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి ఎవడైతే ఈ లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. ఈ లోకాన్ని వెంబడించేవాడు సిలువకు శత్రువు అయిపోతున్నాడు, క్రీస్తుకు శత్రువు అయిపోతున్నాడు. ఈ లోకము సాతాను సంబంధమైంది. సాతాను మార్గము దేవుని మార్గమును వ్యత్యాసమైనవండి. వెలుగు మార్గములో మనం ఉన్నాం, చీకటితో మనకేం పనిక? ఈ లోక స్నేహం చేసేవాడు క్రైస్తవుడని చెప్పి లోకాన్ని, లోక పాపాలను ప్రేమించేవాడు, లోకస్తులతో పాటు కలిసి జీవించేవాడు సిలువ మెడలో వేసుకొని, అయ్యో ఈ రోజున సిలువ చెవులకు పెట్టుకొని, చేతులకు కట్టుకొని, గోడలకు పెట్టుకొని దేవుడి నామానికి సిగ్గు తీసుకొస్తున్నాడు. మరోసారి అనేకులు సిలువకు శత్రువుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఈయనకెందుకో ఏడుపు, ఎవడెట్టుంటే నాకెందుకండి ఏడుపు అనేది లోక జీవితం. కానీ దేవుని నామానికి సిగ్గు కలుగుతుంటే దేవుని సేవకులకు, నిజమైన దైవజనుడికి అది బాధ. దేవునికి, క్రీస్తు ప్రేమను నిర్లక్ష్యం చేసేవాడిని చూస్తున్నప్పుడు, అలక్ష్యం చేసేవాడిని చూస్తున్నప్పుడు, ప్రభు ప్రేమను తృణీకరించేవారిని, ప్రభు వాక్యాన్ని తృణీకరించేవారిని చూసినప్పుడు, అయ్యో నీ ధర్మశాస్త్రాన్ని జనులు ఆచరించకపోవడం చూసి నా చాలా జలమైపోయింది. నీ మాట వినని వారిని చూసి నా హృదయము కన్నీటి లోయ అయింది నా కన్ను అని చెప్పినట్లు పౌలుకి దేవుని మీద ఎంత వైరాగ్యం, ఎంత ప్రేమ అంటే, ప్రేమించే ప్రభువు నామం అవహేళన అవుతున్నప్పుడు ఏడుస్తున్నాడట. ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాను సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన సంగతుల మీదనే వారు మనసు ఉంచుచున్నారు. దేవుడట్టి కీడు నుండి మనల్ని తప్పించునుగాక. సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయిస్తామా? నాశనము వారికి అంతమండి. వారు కడుపే వారి దేవుడు. కోటి విద్యలు కూటి కొరకు అనేవారు.
ఇవాళ క్రీస్తునామాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడమే ధ్యేయంగా, పేరు సంపాదించడమే ఉద్దేశంగా, గొప్పలు చెప్పుకోవటమే అన్నట్టుగా ప్రవర్తించే వారందరూ నిజంగానే సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు. తాము దేవుని కొరకు ఏం చేశామన్నది పరిశీలించుకోకుండా, ఎన్ని ఆత్మలను రక్షణలో నడిపించామన్నది, ఎంతగా క్రీస్తు సారూప్యంలోనికి నేను మలచబడుతున్నానన్నది పరీక్షించుకోకుండా, నేనేదేదో దేవుని కొరకు చేశానని ఆర్భాటమాడేవారు సిగ్గుపడవలసిన దానికి బదులు అతిశయపడుతున్నారు. వారు భూలోకంలో సాధించిన కార్యాలను గురించే గొప్పలు చెప్పుకుంటారు కానీ నిత్య నరకానికి పోయే ఆత్మలను ఎంతమందిని దేవుని రాజ్యం వైపు తిప్పాం. పాపిని తన తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షిస్తున్నాడు. అది ఒక నిజమైన సిలువ బోధకుని పని. సిలువను ప్రకటించేది ఎందుకంటే సిలువ వైపు చూచి మనుషులు పశ్చాత్తాపడతారని, రక్షించబడతారని, వారి స్థానంలో వారి కొరకు మరణించిన ప్రభువును గుర్తించి ఆయన పునరుద్ధానపు శక్తిని గ్రహించి వారి జీవితాలను దేవునికి సమర్పించుకుంటారని. భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడతారు. ఎన్ని చర్చిలు కట్టాము, ఎన్ని బోధలు చేశాము, ఎంతమంది జనం వచ్చారు, ఎన్నెన్ని అన్నదానాలు చేశాము, వస్త్రదానాలు చేశాము, ఎన్ని యేసు నామాన్ని ఎంత పరిచర్య చేస్తున్నామంటారే కానీ ఎంతమందిని పాప ఊపి నుండి తప్పించాం, ఎంతమంది తాగుబోతులు మారారు, ఎంతమంది గురిలేని యవనస్తులు రక్షించబడ్డారు, ఎన్ని కుటుంబాలలో భార్యాభర్తల మధ్య సమాధానం నెలకొల్పబడింది, ఎన్ని కుటుంబాలు కట్టబడి దైవ భయముతో బిడ్డలను పెంచుకుంటున్నారు. ఈ పరిచర్యలో ఏది కలిగింది ఫలితం అనేది ఈ రోజున మనుషులు, సేవకులు లెక్కలేసుకోవడం లేదండి. ఆ తీర్పు దినాన ప్రభువా అంటే మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. నీ నామంలో ప్రవచించాం కదా, నీ నామంలో స్వస్థతలు చేశాం కదా, దెయ్యాలను వెళ్ళగొట్టాం కదా అంటే ప్రభు అంటాడు, మీరు సిలువను వంకబెట్టుకొని సిలువ పేరు పెట్టి నా పేరు వాడుకొని ఏదేదో చేశారేమో కానీ మీకు నాకు సంబంధం లేదు. మీరెవరో నేను ఎరగను, నా చిత్తంలో చేయలేదు, నా ప్రణాళికలో చేయలేదు, మీరు మీ ఇష్టానుసారంగా చేశారు. అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి తొలగిపోండి. సిలువను గురించి నీకు అంతా తెలుసు అనుకుంటున్నావు, కానీ సిలువకు లోబడుతున్నావా? సిలువ మార్గంలో నడుస్తున్నావా? సిలువను మోస్తున్నావా? సిలువ నిందను అపనిందలను భరిస్తున్నావా? సిలువ ప్రేమను నీ బ్రతుకు ద్వారా చూపిస్తున్నావా? సిలువ ద్వారా అనేకులు రక్షించబడాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలని ధ్యేయంతో నువ్వు సేవకుడిగా బోధిస్తున్నావా అన్నది ఈరోజు పరిశోధించుకోవలసిన విషయం అండి. ఈరోజు చాలామంది జీవితాలు మాదిరి లేని క్రైస్తవ్యం వలన ప్రపంచవ్యాప్తంగా సంఘాలలో చల్లారిపోయిన పరిస్థితి, దేవుని నామానికి సిగ్గు కలిగే పరిస్థితి. యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా నినివే వెళ్ళి బోధించమంటే తర్కీష్ వెళ్ళేవాడు ఎక్కి నిద్రపోతున్నాడండి. దేవుడు తుఫాను పుట్టించాడు. అరే నా వలనే తుఫాను వచ్చింది అని మేల్కొని ప్రార్థించాడా? ఆ ఓడలో ఉన్న ఆయా జాతుల దేశాల వారు వారి వారి దేవతలకి ప్రార్థన చేస్తున్నారట. రక్షించు దేవుడా, రక్షించు దేవత, రక్షించు బహా అని అందరూ వారి వారి దేవతలను ఆర్భాటం చేస్తుంటే జీవము కలిగిన దేవుని సేవకుడని చెప్పుకునే యోనా అవిధేయుడై తన సేఫ్టీ కోసం ఎవరికి కనబడకూడదని దాక్కోవటానికి నిద్రమత్తులో ఉన్నాడండి. ఎంత భయంకరం! అదే స్థితి వాళ్ళకు కనపడుతుంది. దేవుని నామాన్ని నువ్వు మహిమపరచనందున ప్రజలందరూ వారి వారి దేవతలకు మొరపెట్టుకుంటున్నారు. అక్కడ విడుదల లేదు. అక్కడ జీవము కలిగిన దేవుడు మాత్రమే సమస్తమును సరిచేయగలిగిన వాడన్నది నీవు ప్రకటించాలి, నీ బ్రతుకులు చూపించాలి. దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టు చెయ్యాలి. దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టు చెయ్యని వాడందరూ సిలువకు శత్రువులుగా మారుతున్నారు.
దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేస్తున్నావు. కాబట్టి నువ్వు దేవుని మాట వినలేదు. అందుకని దేవుని సిలువను తృణీకరిస్తున్నావు. అందుకే తీరని నష్టాలు, కష్టాలు, అంతేకాదు దేవుని నామానికి సిగ్గు, అంతేకాదు మరనేకులు నిత్య నరకానికి పోవడానికి కారణమవుతున్నాం. పశ్చాత్తాపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒకసారి మా వైపు చూడయ్యా. యేసును నమ్మామని, యేసు క్రీస్తు కొరకు జీవిస్తున్నామని, క్రైస్తవులమని, బోధకులమని, సేవకులమని, యేసయ్యకు కానుకలు ఇచ్చారని, చర్చిలు కట్టించారని, అనేక ఆర్భాటాలు చేశారని చెప్పుకునే మేము సిలువ ప్రేమతోనే చేయుచున్నామా, దైవ చిత్తములోనే చేయుచున్నామా అని పరీక్షించుకున్నటకు, పొట్టకూటి కోసం సేవ చేసేవారిగా, దేవుడిని నమ్ముకునేవారిగా, లోక సంబంధమైన వాటి కోసమే ప్రభునందు విశ్వాసం వస్తే ఈ లోకంలో ఉన్న వారికి అందరికంటే దౌర్భాగ్యం అన్నావు కదా. అటువంటి స్థితి కాక సిలువను బట్టి, క్రీస్తును బట్టి నింద అవమానమైనప్పటికీ మనస్సాక్షిని కాపాడుకుంటూ నీ మార్గములో, నీ అడుగుజాడల్లో నడిచి నీ రాజ్య వారసులమవుటకు, నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. మీ ప్రార్థన స్తుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియజేయండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా చక్కబెట్టుకోండి. లోకాశలకు చోటివ్వకండి, లోక ప్రేమకు చోటివ్వకండి, క్రీస్తు ప్రేమను చులకన చేయకండి. ఆయన ప్రేమలో నిలిచి ఫలిద్దాం, ఆయన సాక్షులుగా జీవిద్దాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఏప్రిల్ 10వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా.